నమస్కారం. ఈరోజు మేమందరము ఇక్కడ నిరుద్యోగులం అనేటోళ్ళం ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి వచ్చినామండి. సో దానికి మాకు మద్దతు తెలపడానికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. ఇక్కడ మేము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చినామని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా అనిపిస్తుందండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్క సమస్య, నిరుద్యోగులకు ఉన్న ప్రతి ఒక్క సమస్య ఇప్పుడున్న గవర్నమెంట్కి తెలిసే వాళ్ళు అధికారంలోకి వచ్చిరు. అధికారంలోకి వచ్చినాక కూడా ఒక్కటంటే ఒక్క సమస్య తీర్చలేదండి. ఈరోజు ఏమైనా మాట్లాడితే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి మైక్ల ముందు ఒర్లంగానే సరిపోదు. ఒక సమస్య పరిష్కారం చేసి నీకు దమ్ముంటే వచ్చి అశోక్ నగర్ మాట్లాడు. ఫస్ట్ నువ్వు అశోక్ నగర్లా నేను చెప్తున్నా, కాంగ్రెస్ గెలిచినాక విజయోత్సవ ర్యాలీలు చేసుకొని 3 రంగుల జెండా పెట్టి అని పాటలు వేసుకొని డ్యాన్సులు వేసినోడు ఇవాళ ఎక్కడ పోయిండు? ఇవాళ పనికి రాలేదు అశోక్ నగర్ వస్తే, లేకపోతే భయపడుతున్నావా నిరుద్యోగులకి? మా డిమాండ్లు గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి. ఎందుకు? మీరు ఇచ్చిన డిమాండ్నే మేము అడుగుతున్నాం. కొత్తది మేమేం తెర మీదకి తీసుకురాలేదు. అది పెంచడం వల్ల మేము మీ నిరుద్యోగులందరూ ప్రతి ఊర్లో ప్రతి డిస్టిక్లో కాంగ్రెస్ కోసం పనిచేసిరండి. ఎందుకు పనిచేసిరు? మీరు మాకు ఒక హోప్ ఇచ్చిరు, ఒక నమ్మకం ఇచ్చిరు. ఏంటా నమ్మకం? రేపు పొద్దున మేము రూలింగ్లోకి వస్తే మీకు న్యాయం చేస్తాం అనే నమ్మకం ఇచ్చిరు. ఆ న్యాయం చేసే దాంట్లో ఏమేమి ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నీ ఆ రోజు మీకు చెప్పినాం. మేము పోస్టులు పెంచి మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఇంకా కోర్టు కేసెస్ అన్ని సాల్వ్ చేయాలి, ఇంకా డిఎస్సి పెంచాలి, గ్రూప్ 1 1:100 ఇట్లా డిమాండ్స్ అన్నీ మీకు చెప్పినాం. అన్నిటికీ మీరు ఒప్పుకున్నారు. మేము చేస్తామమ్మా, మా కోసం 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టండి, మా కోసం పని చేయండి అని మాట్లాడినరు. ఈరోజు 30 రోజులు పుస్తకాలు పక్కన పెట్టినాం, చేసినాక కూడా మాకు లాస్ట్కి మళ్ళీ కొట్లాట బతుకులే అయిపోయినాయి మాయి. రేవంత్ రెడ్డి అంటాడు 30 లక్షలు ఇంటూ 3 90 లక్షల మంది ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తా, అధికారంలో వస్తే నేను న్యాయం చేస్తా. అదే 90 లక్షల ఈక్వేషన్ ఈరోజు ఎందుకు? ఎక్కడ పోయింది 90 లక్షల ఈక్వేషన్? మర్చిపోయినావా? మల్టిప్లికేషన్ మర్చిపోయినావా? లేకపోతే వీళ్ళతో నాకేం పని ఉందిలే అని వదిలేసినావా? ఇవి మా మేజర్ డిమాండ్స్. ఇప్పుడు మమ్మల్ని అడ్డు పెట్టుకొని పదవులు వచ్చినాయండి కొంతమందికి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈవెన్ రేవంత్ రెడ్డిని ఒకటి క్వశ్చన్ చేస్తున్నా. రియాజ్ అనే వ్యక్తికి ఏం చూసి నువ్వు పదవి ఇచ్చినావు? ఈరోజు రియాజ్ వెనకాల మేము ఉన్నామని మా బలం చూసేగా నువ్వు పదవి ఇచ్చింది. అసలు ఉన్నమా లేమా అనే క్లారిటీ నీకుందా? ఫస్ట్ ఉన్నమా లేమా నీకు తెలుసా? ఈరోజు చెప్తున్నా, మా ఆయన వెనకాల ఉన్న 10-20 మంది కాదు, ధర్నా చౌక్లో చూడు, ఇప్పుడు వీడియోలు చూడు, నీకు తెలుస్తుంది ఎంతమంది వచ్చిరు, నిరుద్యోగులు ఎవరు ఏంటి అనేది. ఆ రోజు దొరికిన నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఆ రోజు ప్రవళిక అని ఒక అమ్మాయి, మా తోటి ఫెలో ఆస్పిరెంట్, చనిపోతే రాత్రి 11-12 ఢిల్లీలో ఉన్నవాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. మొన్న ఇంకో అమ్మాయి చనిపోయింది. ఏ కాంగ్రెస్ పెద్ద మాట్లాడట్లే. ఎందుకు మాట్లాడట్లే? అయిపోయింది, ఇవాళ అధికారం వచ్చేసింది, మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఆ రోజు ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలిగిన నువ్వు నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ రోజు నీ ఇంటి ముందు కనిపిస్తలేరా ఆస్పిరెంట్స్ నీకు? అరే వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకోవాలని అనిపిస్తలేదా? తెలుసుకొని మాట్లాడు. కమిటీలు వేస్తారు, ఏమన్నా అంటే కమిటీలు వేస్తారు. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారండి కమిటీలు? జీవో 46 మీద కమిటీ చేసిరు. ఏది దాని రిజల్ట్? ఏది? 6 నెలలు అవుతుంది, రిజల్ట్ ఏమన్నా ఉందా? ఏం లేదు. మీరు కమిటీలు వేస్తారు, టైం పాస్ చేస్తారు, మీకు టైం పాస్ అవుతుంది, మీకు మంచిగానే ఉంటుంది. ఈడ సంవత్సరం మాకు ఏజ్ పెరుగుతుంది, మేము సెటిల్ అవ్వద్దా లైఫ్లో? మేము నమ్ముకొని ఉన్న కొన్నిటిని మేము తీర్చుకోవాలనుకుంటున్నాం. మా ఆశయాల మీద ఎందుకు నీళ్ళు చల్లుతున్నారు మీరు? ఇంకొక మేజర్ డిమాండ్ గ్రూప్ 1 1:100 ఎక్కడ పోయింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క మాట్లాడతాడు, జగ్గారెడ్డి మాట్లాడతాడు, ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మరి అదే ఈరోజు మేము రైజ్ చేసినప్పుడు అది వ్యాలిడ్ కాదని జీవన్ రెడ్డి అంటాడు. ఒక ఆయన వచ్చేసి అది అండర్ రివ్యూ ఉందని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమో మాకు సంబంధం లేదంటాడు. ఎవరిని నమ్మాలి మేము కాంగ్రెస్లో? ఇప్పుడు కాంగ్రెస్లో ఒక్క పెద్ద మనిషి లేడండి మాకు సపోర్ట్ చేసేటోడు. ఆ రోజేమో నేనున్నాను గుండెలు బాదుకొని వచ్చిర్రు మీకు న్యాయం చేస్తాను. ఈరోజు ఎందుకు వస్తలేరు? మీరు రావాలి కదా. రాకపోతే ఇట్లాంటి తప్పు మీరు ఫేస్ చేయాల్సిందే. సో ఇవి మా డిఎస్సి కూడా పోస్టులు పెంచి మెగా డిఎస్సి చేస్తాను. పక్క స్టేట్ ఏపీని చూసి నేర్చుకోండి. ఆయన వచ్చి రాగానే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టండి. ఆయన మీ గురువే కదా. నీకు తెలియకపోతే మీ గురువుని అడుగు, చెప్తాడు కదా ఎట్లా చేయాలి ఏంటి అనేది. దందాలకైతే గురువు కావాలి, న్యాయానికైతే గురువు వద్దా నీకు? సో డెఫినెట్గా వాళ్ళకి మెగా డిఎస్సి ఇవ్వలే, డేట్లు ఇచ్చేసిరు. వీళ్ళ బాధ ఏంది? డేట్లు ఇచ్చేస్తే కూర్చొని చదువుకుంటే నాకే బాధ ఉండదు, నేను చల్లగా నా పని నేను చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావు. నేను కాంగ్రెస్ వాళ్ళందరూ చెప్తున్నా అది కాదు. ఇవి మా డిమాండ్స్, చెయ్యండి. ఇప్పటికి కూడా మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. కాకపోతే ఇంత ఆవేశంతో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బాధపడుతున్నామండి మేము. మా బాధ ఏందో మాకు తెలుసు, పడేటోనికి తెలుస్తుంది బాధ, చూసేటోనికి కాదు. ఇవాళ ఒక్కొక్కరు వచ్చి మీడియాల ముందు మాట్లాడతారు, రిటైర్మెంట్ ఏజ్ 61కి వేసిండు, అది గత ప్రభుత్వం తప్పంటే నువ్వు మాట ఇచ్చే రోజు అది 61 years ఉందని నీకు తెలియదా? దానివల్ల ఖాళీలు రావని నీకు తెలియదా? అది పక్కన పెట్టినా కూడా ఇవాళ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు నింపు. మరి మిగిలిన ఖాళీలు మేము అడుగుతలేం కదా, ఉన్న ఖాళీలు నింపమని అడుగుతున్నాం కదా. ఇక్కడ నుంచి అశోక్ నగర్ నుంచి ఇన్ఫార్మర్లను పెట్టుకొని సమాచారం
తెప్పించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి అంత బాగానే ఉంది, అందరు మనకు అనుకూలంగానే ఉన్నారు, అవసరం లేదు, ఏదో ఆవరగాళ్ళని మాట్లాడతారా మీరు? ఆవరగాళ్ళు చేసే పని ఇదంటే ఎవడండి ఆవరగాళ్ళు? చదువుకునేటోళ్ళు ఇక్కడ నీలాగా చిల్లర మల్లర వ్యవహారాలు చేసేటోళ్ళం కాదు. మేము ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మాకు పాలిటిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. పదవి కోసం నువ్వు పాలిటిక్స్ ప్లే చేయాలి, మేము జాబ్ కోసం మా కష్టాన్ని మేము నమ్ముకునేటోళ్ళం. నేను మీకు ఇదే చెప్తున్నా. మావి న్యాయమైన డిమాండ్లు. ఈరోజు అంటారు వాళ్ళే అని న్యాయమైన డిమాండ్లు కావంటే ఏ రకంగా న్యాయమైన డిమాండ్లు కావండి చెప్పండి. పోనీ న్యాయమైన డిమాండ్లు కాకపోతే చెప్పండి, న్యాయమైన డిమాండ్లు ఎందుకు కావు అనేది కూడా చెప్పండి. సగం నాలెడ్జ్ ఫెలోస్ వచ్చి గాంధీ భవన్ల మైక్ల ముందు దొరలుగానే సరిపోదు, వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడాలి. మీకు అంత ఉన్నోళ్ళు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడడం చేత కానప్పుడు ఇట్లాంటివి మీరు ఫేస్ చేయక తప్పదు.